నా కురు బంధువులందరికీ మరి ప్రభునామం కోరు వందనాలు. మరి ఇంకోటి వీడియೋ కోరు ನಿಂಗಲ್తో ನಾನು ముందుకు దేవుడి హృదయంతో మరి మళ్ళీ ఇంకోటి వీడియో కోరుతార వాచిర బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు సొన్నికే. సో మరి ముఖ్యంగా ఇమన్ ఇంకల్కి మరి దేవుడు మనుషునైనా తయారు చేయందని సొన్నవాసిండి గారే. సో నేను ఏ గ్రంథం కూడా చదవాల కానీ ಒಂದು రోజు చదివిన తర్వాత నాకు తెల్లారి విషయాలు ఈ బైబిల్ కూడా నాకు తెలియండి. ನಾನು తెలిసిన తర్వాత చాలా సంతోషం ఉంది. ఎందుకు నాకు తెల్లారు విషయాలు తెలిసినప్పుడు సంతోషపొక్కలే నంబరు. సో ఆ విషయం ఎందది, ఆ వాక్యం ఎందదంటే నీకు ನಾನು తెలియపరచాల్సింది గారే. మరి ఆది కాండము 2వ అధ్యాయం కోరు 7వ వచనం పాంపాస్ నంబరు 7వ వచనం కోరు ఎంత సొన్నారి దేవుడుంటికే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికాంధ్రాలలో జీవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. పారుంగ ఇప్పుడుటే దేవుడు నంబరు జీవము ఎత్తమాటెక్కిరి, దేవుడు దాటెక్కిరి. దేవుడు ముందు ఈ నరుణ తయారు చేయడానికి ఎంత శివాషిని గారి దేవుడు ఈ మట్టితోటి ಒಂದು బొమ్మను తయారు చేయండి. అత్తలే తన జీవము పోవాషిని గారి. ನಾನು గత వీడియో కోరు కూడా నీకు సొన్నలే, అతను దేవుడు పరిశుద్ధుడు ఉండు, తన జీవం నంబరు తందిరిండు, తన స్వరూపంకు నంబరు తయారు చేయండి. తన స్వరూపం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఈరోజు తన జీవాయువును నంబరుకు ఎప్పుడైతే ఊపిరి నంబరు ఈయన ఊదిరో ఆ నంబరు మున్సో తయారైన నంబరు. మున్సో తయారైన తర్వాత దేవుడు మరి ఆ మున్సోన్ వల్ల చాలా సంతోషపొందు. తర్వాత తనతో పాటు ఇంకో తనకు సాటైన సహాయం ఆగుతుండు కూడా దేవుడు ఎంత చేయందిరి నంబరు 2 స్త్రీని కూడా తయారు చేయందిరి. మరి స్త్రీని తయారు చేయడం కోసము మరి స్త్రీని ఎలా తయారు చేయంది కూడా నేను వేరే ఇంకో వీడియో కూడా నా ఎక్స్ప్లెయిన్ చేయకే ನಾನು. సో ముఖ్యంగా ఈరోజు మరి దేవుడు ఈ నేల మట్టితో మరి ఎలా తయారు చేయండి యెషయా గ్రంథం కోసం కూడా యెషయా మరి సొన్నారి వారు నన్ను కాటికే యెషయా గ్రంథం పాపాసి ఉండు సారి ಒಂದು వచనం పాపాసి. ఎందుకంటే ముఖ్యంగా నంబరు వచనం కోరు దేవుడిని పరిశీలించడం చాలా అవసరత ఇక్యాక నంబరుకు. సో ఇప్పుడు యెషయా గ్రంథము 64 అధ్యాయం 8వ వచనం పాతటానికే ఇటే ఎంత సొన్నారు పారు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పనివారమై ఉన్నాము. ఈ పారుంగో మరి యెషయా అయినా వివరించారు. యెషయా ఏది దేవుడి ప్రవక్త. దేవుడు ప్రవక్తానికి ఏంటంటే దేవుడు హృదయం ఏదైతే కలిగి క్యాకో ఏదైతే పరిశుద్ధత క్యాకో తననే నమ్మరు ఎంత సొంకో ప్రవక్త అనుకో. ఈ రోజులకు ఒక పాస్టర్ కూడా ఉన్నారు, రెవరెండ్ ఉన్నారు. మరి ఈ పాస్టర్లు రెవరెండ్లు అది యెషయా మాదిరిగా నిజంగా ఆ పరిశుద్ధమైన హృదయంతో జీవించారు మనకి పాతకే కొద్దిమంది ఇక్కడ కొద్ది చాలామంది ఇళ్ళము. ఎందుకంటే ఇప్పుడు పారికడే ఈడ పాతటానికే ఇప్పుడు దేవుడు నేల మట్టితో తయారు చేసేందుకు సాదృశ్యం ఏంటంటే మన పారంగో ఒక కుమ్మరి మానవుడికిరి ఆ కుమ్మరి ఎలా తయారు చేయాక కుండలు తయారు చేయದಿಂదా, ఎంతనా చిప్పలు తయారు చేసిందా, ఎంతనా ఐటమ్స్ నంబర్కు మట్టితో తయారు చేయడానికే తనకు అధికారం ఎక్కిరి తను ముందు ಒಂದು ప్రణాళిక ఎచ్చుకాక్తాన. ఓహో ఈయన తయారు చేయందుకే ఈయన క్యాకు ఈయన నల్లి క్యాకు నాకు బిజినెస్ ఆకు నాకు డబ్బులు రాకండు తను ఆశించి తను ఎద్దనో కష్టపొందు ఆ మట్టిని ఎత్తందు ఆ జిగటం మనతోటి ఐటమ్ తయారు చేయాక. సో మరి వారి ఇట దేవుడు ముందుగా నంబరు ఎలా తయారు చేయందిరి మట్టితో తయారు చేయందిరి. మన పాతటానికే ఈ మట్టి కోరు ఎంత చేయందిరి దేవుడు తన జీవాయువునో ఊదిరి. తన జీవాయువునికి నంబరు జీవించటం తన జీవాయువు తారు ఉండటానికే ఈ లోకం కోరి ఏది పేకజాలరం. సో నంబరికెల్లా జంతువులు పక్షులు కత్తిని కూడా జీవం కుడుతుంది దేవుడు. అవే జీవించాది అవే ఊపిరి పీడ్చంగా అవే పేకజాలరం మళ్ళీ. సో ఒండుసారి దేవుడు ఈ సృష్టి కోరిందా ఈ గాలిని ఆపినటానికి ఏదైనా మంది అసలు పేకాక మసలు అవే పేకరాం. సో కాబట్టి దేవుడు ముఖ్యంగా ఈ మట్టితో ఎందుకు తయారు చేయందికే మట్టి ఉండదు. మరియు తను ఈ ఉపయోగించిన 2 పాత్రగా ఓ పాత్ర కోరు పారనింగే ఏదైనా పాలు వత్తటానికి ఆ పాలు క్యాకతలే ఆ పాత్ర పాలకు వాడింగడు. అనగా ఇప్పుడు పెరుగు చెందటానికి పెరిగి ఇక్కిడదు ఆ పాత్ర అన్న పంచారాకు వాడింగడి కోసం. అనగా దేవుడు చిత్తం ఏంటంటే ಒಂದು శరీరం తయారు చేయడు. ఆ శరీరం కోరు ఆ మట్టితోటి కళ్ళన ముక్కున కాళ్ళు చేతులు నంబరు ఎంత కేకున్నా కూడా తన ప్రణాళిక ప్రకారంగా అది తయారు చేయండి దేవుడు చేందు తన జీవాయువును ఊదిరి. ఎప్పుడైతే జీవాత్మ ఇరో అప్పుడు దేవుడు చాలా సంతోషం ముందు తన కోసము ఇంకా భవిష్యత్తు కూడా ఎంత పని చేయదు అది కూడా వివరించి తాను ఎంత పని చేయ ఉంటా అది అరేంజ్ చేయండి. మరి దేవుడు తన సన్నిధి కోరి వచ్చింది. తన సన్నిధి కోరిందంటే కాలము దేవుడు
మరి తనను కాపాడి అంట, తనకు కావాల్సిన అవసరత తీర్చి అంట, మరి ఎలాంటి ఇబ్బందిలో ఉంటా దేవుడు తనను కాచి కాపాడి అంట వందిరి. కానీ మరి పాదటానికే మరి కొద్ది రోజుల తర్వాత మరి నీకు వివరించజాలికే నాను మరి ఆ మానవుడు దేవుడు సన్నిధి కొరికిరా, దేవుడు తూరకైరా. దేవుడికైతే ఎప్పుడైతే తూరకైరో దేవుడు తూరగా సొండ్రా అల్లా మరి దేవుడికి అపోజిట్గా ఉన్న పని షేడ్ దగ్గరి అతని నంబరు సాతాన్ ఇంకో, అతని నంబరు భూతం ఇంకో, దయ్యం ఇంకో. ఆ సాతానుడి పని ఏందంటే ఎప్పుడు దేవుడిని నంబరు తూరక్ చేయటమే. తూరక్ చేయందట్టు దేవుడికి నంబరు కనెక్షన్ ఇలా ఉంటా చేయటం, అప్పుడే అతనికి సంతోషం. కానీ దేవుడికి అది ఇష్టం ఇలా. దేవుడు ఎప్పుడు తన సృష్టించిన బిడ్డలన తన సన్నిధి కోరెచ్చిండు, తన స్వరూపం కోరు పాతకంట సంతోషంగా ఇప్పసిండు గారి. మరి మన పారంగో నింగనే మరి దేవుడు చిత్తము దేవుడి ఇష్టం తెలుసుగారులా కూడా మరి దేవుడు ఎసరం మందికి ఎందాక అసలు మరణం మారా. ఇప్పుడు పారంగో కుమ్మరి తన చేంద పాత్ర తన కంటికి నల్ల నచ్చి చాలా బ్యూటిఫుల్ ఇక్కిరి, తన డిజైన్ ప్రకారం ఇక్కిరి ಹೆಚ್ಚಿನ ಅಗಿಲುಂಡ ಫಲಮತ್ತಿಡಾಕ್ తన అతనికి వాల్యూ ఎందిలా ఉండ పక్క పెట్టిడాక్. అలాగే మన నమ్ముడు జీవితం కోరు కూడా దేవుడు రాజ్యం అగ్గడిదిండికే దేవుడు సన్నిధి దేవుడు హృదయం ఉన్నది చాలా ప్రాముఖ్యం. సో అందుకే దేవుడు తన జీవాయువు ఊది నరునిగా తయారు చేయింది. తర్వాత మొదటిగా ఆ ఆదాంను తయారు చేయింది. తన పేరే ఆ నరుడి పేరే ఆదాం. ఆ ఆదాముకి మరి నిజంగా దేవుడు జ్ఞానం కుడితిరి ఎంత అయినా చేయడండి అది చెప్పాటరి. తర్వాత కూడా మరి ఇంకో వీడియో కోరు కూడా నీకు వివరించాలికే మరి ఆదాం ఒంటిగా అయినప్పుడు దేవుడు సన్నిధి కోరికిరి. తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళినట్టు బైబిల్ కోరు మరి తను ఒంటరి ఇక్కొద్దు, తనకు సాటైన సహాయం చేయదు అంటే దేవుడు తెలిసింది. ఎందుకంటే గత వీడియో కొన్న సొన్నాలే పురుషునిగా స్త్రీనిగా రెండుట్లా నిర్మించారండి. ఇప్పుడు ఈ ఆదాం ఒంటరి ఇంద ఎదన్న కాలం క్యాక ఈ జంతువుల పక్షుల ఈ ప్రకృతి కోరింద తద్ది కూడా ఆదాంకు అప్పచెప్పాడు దేవుడు తనకు అప్పచెప్పి తనకు పేర్లేడు సొండ్రి తనన్న అసలు పరిపాలించుతున్నది అద్దె చేయద్రేం. మరి ఆదాం దానికి అద్దె వారాను పోగారం కానీ అతనికి సహాయం చేయదు ఏదిల్లా, ఏదో వాసేదిల్లా, సాటైన సహాయం ఏందిల్లా. అందుకే దేవుడు కొండు ప్రణాళిక చెందిరి మళ్ళా ఇతకు సాటైన ఉండు సహాయం చేయదు నాను. మరి నిజంగా ఇతకు మనుషుని అగ్గడదు. మరి మనుషు పురుషుని తయారు చేయాలా, దేవుడు స్త్రీని తయారు చేయరు. మళ్ళీ ఆ స్త్రీని తయారు చేసిన తర్వాత అసలు ఎందాటి అధికారం కొడుతుంది ఎనా చేంద్రి సొన్నటానికే మరి నిజంగా ఈమెను పాతటానికే ప్రతొండు భార్య భర్తల సాదృశ్యంగా దేవుడు ఆదాంన అవ్వన తయారు చేయండి. ఈమెను పారంగో ఒండు పేద కుటుంబమాన గురిసొకరు జీవించిన ಬೇರೆ బంగ్లకొరు జీవించిన అసలు ಬೇರೆ బెంజి కార్లింದ మారుతి కారింద కూడా ఈ ఊడుకు యజమానేది పురుషుడికి కేకలే. పురుషుడు స్త్రీ ఎద్దన చదివిండి ఎద్దన జ్ఞానం మీద ఎద్దన ಬೇರೆ జాబ్స్ ఏందా ఎద్దన కలెక్టర్ ఉందా కూడా పురుషుడు తనతో ఇక్కటం ఉండదు దేవుడు ప్రణాళిక. సో చాలామంది మన దేవుడు ప్రణాళిక ఉసుట్టు నంగు స్వతంత్రంగా నాకు జీవించుకో నంగు స్వతంత్రతకి రెండు చాలామంది సాతాంధార మోసపోందు ఎద్దనో మరి కుటుంబాలు కూడా డిస్టర్బ్ అగారు. మరి నిజంగా ఇమాను నంబర్కి చదువులు ఈ కలెక్టర్ జాబులు ఈ మినిస్టర్ జాబులు నంబర్ పరలోక రాజ్యం తారాకమా పరలోక రాజ్యానికి ఎత్తొక్క ಇಲ್ಲ అది ఓన్లీ భూలోకంలో జీవించే మట్టుకే దొరకక నంబరు కాదు. ఎప్పుడు నంబరుకు పరలోక రాజ్యం దొరకకండికే దేవుడి చిత్తాన్ని నీకు తెలిసిండు. అప్పుడు ఆ చిత్తం ఏంటంటే అది నీకు వివరించి ನಾನು ಒಂದೊಂದು వీడియో కోర్స్ అన్వాషిండు గారే. ఎందుకంటే వీడియో కోర్ అతి సొనజాలన్నమాట ನಾನು. సో కాబట్టి ముఖ్యంగా నా కుర్రు ప్రజలకు నా కుర్రు బంధువులకు మరి ఈ వార్తతో మరి ప్రతొండుకు నంబరు కుర్రు వాత కోరు ప్రతొండుకు ఈ సువార్త ప్రతి ఊటికి వెళ్ళేదండి అంట ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకొనో నంబరు స్వతంత్రులు అక్కండి దేవుడు సొన్నారు. సో కాబట్టి దేవుడు ఈ వీడియో కోరు ఎంత సొన్నారు నరునికి మట్టితో తయారు చేసి తనకు జీవాయువు ఊదిరి. అవునా? ఈ జీవాయువు మరి ఏడుకోకూడదు దేవుడు రాజ్యానికి పోకూడదు. మరి ఈ జీవాయువు దేవుడు రాజ్యానికి పోకుండా పరలోక రాజ్యానికి పోకుండా మరి అతనికి అపోజిట్ రాజ్యానికి పోనటానికే అతనే నరకంగా ఆడిపోనటానికి అని క్యాక్ బాధకరమే క్యాక్. సో కాబట్టి మరి ఈ ఆత్మను ఏనా కాపాడింగిడదు దేవుడు రాజ్యం కొన్నమ్మరు ఏనా వ్యర్థిలిడదు దేవుడు ఏనా సంతోషపడదు. ನಾನು ఇంకా ఒన్నోడు వీడియో కొన్ని వివరించి సొన్నటికే మరి నీకు అది కూడా మరి దేవుడు హృదయంతో ప్రార్థన చేయంగో నాకు దేవుడు నల్ల హృదయం తంది నీకు అద్దరికి నాని మరి ఒన్నొండు వీడియో కోరి వివరిస్తున్నట్టుగా ప్రతి మూలకు కూడా నమ్ము కుర్రు ప్రజలను అద్దేరా ఈ సువార్త ద్వారా హృదయంలో కాపాడిండు. నిజంగా దేవుడు రాజ్యం కోరు నమ్మురు మళ్ళీ ఉన్నాళ్ళు కలిగినట్టుగా మరి అద్దేదు మరి దేవుడికి మరి నిజంగా నీకు ప్రార్థన కోరు గుర్తు చేయందుగో మరి నాకు దేవుడు ఈ అవకాశం తందకు మరి ఈ అవకాశంన మరి సరిగ్గా ఉపయోగించండు. దేవుడు జ్ఞానం పొందిండు, దేవుడు హృదయం నీకు తాడవాసిండు. నన్ను మరి దేవుని ప్రార్థన చేయారే
ప్రతి ఒక్క వీడియో కోరు కూడా మరి దేవుడు ನಮ್ಮ ಹೃದಯ ఆస్వాదించాలని ನಾನು కోరిండు ఇద్దరిని బట్టి ನಾನು ముగించారు.